హలో వెల్కమ్ టు ఆర్ఎంఎస్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అంశాలు. ఇక కొత్త మంత్రులుగా ముగ్గురు, ఇక వివేక్ వెంకటస్వామి, సత్యనారాయణ, ఇక శ్రీహరి. ఇక వివేక్ వెంకటస్వామి, సత్యనారాయణ, శ్రీహరి పేర్లు ఖరారు. ఇక నేడు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య ప్రమాణం. ఇక కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పింది. తర్వాత ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ తర్వాత ఇక ప్రమాణ స్వీకారం కోసం రాజ్భవన్ లో ఏర్పాట్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణ కోసం కొట్లాడి తండ్రి కాక బాటలో రాజకీయాలు. వివేక్ 2009లో ఎంపీగా, 2023లో ఎమ్మెల్యేగా గెలుపు. తర్వాత ఇక తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి NSUI ప్రెసిడెంట్ గా వాకిటి రాజకీయ ప్రస్థానం అన్నట్టు ఒక వార్త. తర్వాత జడ్పీటీసీ 2 మంత్రి 2 సార్లు ఓడి 3ఓసారి ఎమ్మెల్యేగా గెలుపు వరించిన మంత్రి పదవి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల మధ్య మంత్రులు ముగ్గురు ప్రమాణం చేయనున్నారు. ఇక ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, తర్వాత మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, తర్వాత మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ఉన్నారు. వీరి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ శనివారం రాత్రి ఖరారు చేసింది. ఈ ముగ్గురుతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు రాజ్భవన్ వర్గాలు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. మంత్రివర్గంలో పేర్లు ఉన్న వారికి ఆదివారం ఉదయం లోపల సీఎంఓ నుంచి ఫోన్ ద్వారా సమాచారం వెళ్ళనుంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత మరో 3 పెండింగ్. ఇక రాష్ట్ర కేబినెట్ మొత్తం 6 బెర్తులు ఖాళీగా ఉండగా ప్రస్తుతం 3 బెర్తులకు భర్తీ చేయనున్నారు. ఇక ఆదివారం మృగరాశి కార్తీక్ కావడం, మంచి ముహూర్తం ఉండడంతో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన 3 బెర్తులు త్వరలో భర్తీ చేయనట్లు ఏఐసి వర్గాలు వెల్లడించాయి. తర్వాత ఇక ఢిల్లీలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడినట్టు తెలిసింది. ఇక శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గవర్నర్ హైదరాబాద్ కు బయలుదేరారు. ప్రస్తుతం భర్తీ చేయనున్న 3 మంత్రి పదవుల్లో ఎస్సీ మాలా, తర్వాత ఎస్సీ మాదిగా, తర్వాత బీసీ ముదిరాజ్ కు ఈ పదవులు అనేది దక్కాయి. తర్వాత శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశమై కేబినెట్ విస్తరణపై చర్చించారు. అనంతరం ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కు తెలియజేశారు. తర్వాత ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే ఇంకా 3 బెర్తులు ఇంకా పెండింగ్ లో పెట్టినట్టు ఒక వార్త అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత కాళేశ్వరంపై దుష్ప్రచారం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు. ఇక మేడిగడ్డలో 85 పిల్లర్లతో 2 పిల్లర్లే కుంగినాయి. తర్వాత ఇక దానికే బ్యారేజ్ మొత్తం కూలిందంటున్నారు అన్నట్టు హరీష్ రావు. తర్వాత ఇక కావాలనే సీఎం రేవంత్ సర్కార్ రిపేర్లు చేస్తలేదు, గోబల్స్ కు ఖాతాలు ఉత్తమ్ మారిపోయిండు అన్నట్టు ఒక వార్త. తర్వాత కమిషన్ ముందు విచారణకు హాజరవుతాం, మాకేం భయం లేదు అన్న హరీష్ రావు. ఇక కాళేశ్వరంతో నేరుగా 98,550 ఎకరాలు నీళ్లు అందించాం. తర్వాత తుమ్మిడిహట్టు వద్ద ప్రాజెక్టు కట్టేందుకు కేసీఆర్ ఎంతో శ్రమించారు. తర్వాత ఇక రాజకీయ ప్రయోజనాల కోసం నాడు మహారాష్ట్ర సీఎం ఒప్పుకోలేదని వ్యాఖ్యానించారు హరీష్ రావు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నది, కావాలని తప్పుడు ప్రచారానికి దిగిందని హరీష్ రావు, ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తర్వాత ఇక బీఆర్ఎస్ కు రాజకీయంగా లాభం చేకూరుతుందని కాంగ్రెస్ నేతలు బురద జల్లెందుకు ప్రయత్నిస్తున్నారన్నట్టు హరీష్ రావు మండిపడ్డారు. మొదటి నుంచి కాళేశ్వరం దుష్ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ 85 పిల్లర్లుంటే కుంగింది 2 పిల్లర్లే. తర్వాత ఇక మిగతా బ్లాకులు అని చెక్కు చెదరలేదు, కానీ బ్యారేజ్ మొత్తం కూలిందంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, నేతలు పదే మాట్లాడుతున్నారన్నట్టు హరీష్ రావు మండిపడ్డారు కాంగ్రెస్ నేతలపై. తర్వాత ఇక ఇవాళ రేపు చేప ప్రసాదం. ఇక హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సోమవారం బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 4-5 లక్షల మంది వరకు వస్తారని అంచనా కూడా వేసింది ప్రభుత్వం. తర్వాత ఎలాన్ మస్క్ కొత్త పార్టీ. ఇక అమెరికాలో కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమా తర్వాత అంటూ తన 22 కోట్ల ఫాలోవర్ కు ఎక్స్ లో ఎలాన్ మస్క్ ప్రశ్నించారు. అయితే దీనికి 80% మంది అమెరికన్స్ అనుకూలంగా ఓటు వేశారు. మాస్క్ పెట్టబోయే పార్టీ పేరు అది ది అమెరికా పార్టీ అంటూ ప్రచారం జోరందుకుందంటూ ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత
తర్వాత 5 మావోయిస్టులు ఎన్కౌంటర్ చేసినట్టు ఒక వార్త చూస్తాం. ఇక ఛత్తీస్గఢ్ లో ఇంద్రావతి నది నేషనల్ పార్క్ ఏరియాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు చనిపోయారు. ఇక మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. వీరు ఎవరెవరని గుర్తించాల్సిన ఉందన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నాటి కేబినెట్ ఆమోదం లేదన్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తర్వాత ఇక సబ్ కమిటీ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదన రాలేదు మంత్రి తుమ్మల. ఇక కేబినెట్ సబ్ కమిటీ కాళేశ్వరానికి సంబంధం లేదు, మేడిగడ్డ అనుమతులు తర్వాతే కమిటీ వేశారు. తర్వాత ఇక మేడిగడ్డ ప్రాణహిత మాత్రమే స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. ఇక కమిషన్ ముందు ఈటెల అబద్ధాలు చెప్పారు అన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు. తర్వాత కాళేశ్వరం కమిషన్ కేబినెట్ సబ్ కమిటీ వివరాలు అందిస్తా. ఇక ఈ వివాదంలో తనకు అనవసరంగా లాగుతున్నారని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇక నాడు తాను చైర్మన్ గా ఉన్న కేబినెట్ సబ్ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎలాంటి సంబంధం లేని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వలేదు, కేవలం ప్రాణహిత ప్రాజెక్టు మాత్రమే స్టేటస్ రిపోర్టు సమర్పించాము. తర్వాత ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం లేదు, అసలు మంత్రివర్గం ముందుకు ప్రాజెక్టు ప్రతిపాదనే రాలేదని, మరి పాలనా అనుమతులతోనే అమల్లోకి వచ్చిందని ఆయన పేర్కొనడం జరిగింది. తర్వాత బనకచర్లపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగొద్దు, కిషన్ రెడ్డి వ్యాఖ్య. ఇక దీనిపై కేంద్రానికి రేవంత్ రెడ్డి లేఖ రాయాలి. ఇక జీబీ లింక్ ప్రాజెక్టు ఎందుకు ఆపలేదని జలవనరుల శాఖ కలిసి వివరించాలి. తర్వాత ఇక జలవనరుల శాఖ కలిసి వివరించాలి. తర్వాత ప్రాజెక్టు రిపోర్టు చదివాక కేంద్రం నిర్ణయం. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ గానీ విచారణ వీటేలా. ఇక త్వరలో బీజేపీ తరఫున కమిషన్ కలుస్తామని వెల్లడించారు కిషన్ రెడ్డి. తర్వాత కాళేశ్వరం డిజైన్ పూర్తిగా కేసీఆర్ది. ఇక ఆయన ఎవరి మాట వినేవారు కాదు, కొండా విశ్వేశ్వరరెడ్డి. తర్వాత ఎవరైనా తప్పు ఎత్తు చూపితే బళ్ళి పిలిచేవారు కాదు, ఇందులో ఈటెల పాత్ర నామమాత్రం ఉన్నది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇక గూగుల్ మ్యాప్ ను చూసి డిజైన్ చేశారని వెల్లడించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ పూర్తిగా కేసీఆర్దేనని, అందులో ఈటెల, హరీష్ రావు, కేటీఆర్ సహా ఎవరికి సంబంధం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ పై కేసీఆర్ నిర్వహించిన 10కి పైన మీటింగులకు ఇంజనీర్ హాజరయ్యారని అనుబంధంతో ఈ విషయం చెప్తున్నానన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. తర్వాత సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక 4 నేడు రాష్ట్ర కేబినెట్ విస్తరణ మధ్యాహ్నం 12:15 ముహూర్తం. ఇక వాకటి శ్రీహరి, గడ్డం వివేక్ మంత్రి పదవులకు ఖరారు అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక లక్ష్మణ్, కవంపల్లి ఒకరికి అవకాశం. ఇక అడ్లూరి వైపే అధిష్టానం మొగ్గు. తర్వాత ఇక రెడ్లకు ఛాన్స్ ఇస్తే సుదర్శన్ రెడ్డికి పదవి. ఇక విస్తరణపై శనివారం అంతా ఉత్కంఠ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ముఖ్యమంత్రిగా కలిసిన మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు. తర్వాత ఇక అందుబాటులో ఉండాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇక కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 బెర్తులకు గాను 3 లేదా 4 బెర్తులకు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త మంత్రులకు ఆదివారం మధ్యాహ్నం 12:15 రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తర్వాత ఇక కొత్త మంత్రులుగా ముక్కల్ ఎమ్మెల్యే శ్రీహరి, తర్వాత గడ్డం వివేక్ తర్వాత పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఇక మాదిగా సమాజ వర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ లేదా సత్యనారాయణకు అవకాశం లభించవచ్చని సమాచారం. తర్వాత ఇక అట్లూరిపై వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపున్నట్టు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి విస్తరణలో అవకాశం లేదనే చర్చ జరుగుతుంది. తర్వాత ఇక ఒకవేళ లభిస్తే మాత్రం నిజామాబాద్ జిల్లా చెందిన సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత మహా మ్యాచ్ ఫిక్సింగ్. ఇక దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుపైనే తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో పూర్తిగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. మోదీ సర్కార్ వాటి ఫలితాలను టోటల్ రిగ్గింగ్ చేసిందనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తర్వాత ఇక ట్రంప్ గద్దె దిగడం నాన్ సెన్స్ అనంటూ జేడీ వ్యాన్స్. తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఎలాన్ మాస్క్ వివాదంపై ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్పందించారు. ఇక అధ్యక్షునితో తలపడటం ద్వారా ఆయన పెద్ద తప్పిదం చేస్తున్నారన్నారు. ఇక ట్రంప్ అద్భుతం పని చేస్తున్నారని ఆయనపై మాస్క్ ఆరోపణలు ఖండించారు జేడీ వ్యాన్స్. తర్వాత ఇక అబద్ధాలను పంచులు చేస్తామన్నట్టు హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు ఇచ్చారు. తర్వాత ఇక
ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం, ప్రతికూల పరిస్థితుల్లో కల్ప తరవు. ఇక విచారణ కమిషన్ ఎదుట నిజాలు చెప్పి దుష్ప్రచారాన్ని తిప్పికొడతామన్న హరీష్ రావు. తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం, సీఎం దుర్మార్గ విధానంలో రాజ్య మేలుతున్నాడన్నట్టు కేటీఆర్ ఒక వ్యాఖ్యానించారు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో బీఆర్ఎస్ కు మంచి పేరు రావడంతో పాటు లబ్ధి చేయగలుగుతుందనే దురుద్దేశంతో నాడు ప్రతిపక్షంలో నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ బురద దల్లుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిజమని నిరూపించేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతం, తెలంగాణ జీవధార, ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణకు కల్ప తరవు, అలాంటి ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ చేయడంపై వస్తున్న విమర్శపై హరీష్ రావు నిన్న ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత రికార్డు స్థాయిలో మూత, రికార్డు స్థాయిలో మేత. ఇక మెదక్ జిల్లా మైనింగ్ మాఫియా మాయాజాలం. తర్వాత ప్రభుత్వ రికార్డులో మాత్రం నడపడం లేదని లెక్కలు, ఇక క్షేత్రస్థాయి మాత్రం యథేచ్ఛగా తవ్వకాలు. ఇక సర్కారు ఆదాయానికి భారీగా గండి కొట్టిన అక్కడ మార్కులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈ రోజు మనం చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. తర్వాత నేడే విస్తరణ. ఇంకా మధ్యాహ్నం 12:19 రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం. తర్వాత 6 ఖాళీల్లో 3 మాత్రమే భర్తీ చేసే అవకాశం. ఇక బీసీ ఎస్సీ వర్గానికి మంత్రివర్గ విస్తరణ పరిమితం. తర్వాత ఎస్సీలోని మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక మాదిగలో కవంపల్లి అట్లూరి లక్ష్మణ్తో ఒకరికి. తర్వాత ఇక ఎస్టీల నుంచి ఒకరికి ఇవ్వాలంటున్న సీఎం రేవంత్. ఇక ఓసీల నుంచి సుదర్శన్ రెడ్డి నేరు ప్రతిపాదన. తర్వాత ఇక విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తుది జాబితాలో ఎవరెవరు ఉంటారన్న ఉత్కంఠ తేరా రేపింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అందుబాటులో ఉండండి సీఎం. ఇక మాదిగ సామాజిక వర్గానికి చెందిన 5 ఎమ్మెల్యేలు సత్యనారాయణ, తర్వాత లక్ష్మణ్ కుమార్, వేముల వీరేశం, కాళే యాదయ్య, మందుల సోమేలు శనివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తర్వాత ఇక విస్తరణలో తమకు సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కోరారు. ఆదివారం అందుబాటులో ఉండండి, మీలో ఒకరికి మంత్రి పదవి వస్తుంది. తర్వాత ఇక ఎవరికి వచ్చినా ఇప్పుడు కలిసి వచ్చినట్లే కలిసి ఉండాలి, కలిసి రావాలి అని వారితో సీఎం అన్నట్లు సమాచారం. ఇక కాగా ఈ 5గురిలో పేరు కవంపల్లి పేరు తొలి ప్రధానంగా ఉండగా అట్లూరి లక్ష్మణ్ పేరులో పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చివరికి ఎన్నాళ్లకు జరగబోతుంది ఆశావాహువులు సామాజిక సమీకరణ ఉండి అంశాల్లో ఎన్నోసార్లు వాయిదా పడిన వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ అధిష్టానం ఎట్టికేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆదివారం మధ్యాహ్నం 12:19 రాజ్భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఇక మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా అన్ని కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు. ఈ దఫాలో కేవలం 3కే తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఇక అది కూడా బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు దక్కనుంది. బీసీలకు నుంచి నారాయణపేట జిల్లా ముక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి అవకాశం లభించనుంది. ఇక ముదిరా సామాజిక వర్గానికి చెందిన స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. తర్వాత ఇక ఆయనకు బెర్త్ ఖరారైంది. ఇక ఎస్సీల నుంచి మాల సమాజ వర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామికి అవకాశం దక్కనుంది. తర్వాత ఇక భారీగా తగ్గిన తీవ్ర పేదరికం. దేశంలో 27.1% నుంచి ఇక 5.3%, ఇక 26 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దశాబ్ది కాలంలో రికార్డు స్థాయి మార్పు. ఇక ప్రపంచ బ్యాంకు గుణాంకాలపై కేంద్రం ప్రకటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పేదరిక నిర్మూలనలో భారత్ రికార్డు స్థాయిలో దూసుకెళ్తుంది. ఇక దేశంలో సుమారు దశాబ్ద కాలంలో తీవ్ర పేదరికం రేటు భారీగా తగ్గింది. ప్రపంచ బ్యాంకు గుణాంకాల పేర్కొంటూ కేంద్రం దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక 2011-12 సంవత్సరంలో దేశంలో 27.1% ఉన్న తీవ్ర పేదరికం రేటు 2022-23 నాటికి 5.3% తగ్గిపోయిందని పేర్కొంది. తర్వాత ఇక 2011-12లో 34.4 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయట పడ్డారని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత 2011-12లో దేశంలో అత్యంత పేదలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తర్వాత పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ లో 60% మంది ఉండేవారు. తర్వాత ఇప్పుడు తగ్గిన సంఖ్యలో కూడా వారు 3/2 వంతులు ఉన్నారు. ఇక 2021 వరకు ప్రకారం రోజుకు $3 ఖర్చు చేసే స్తోమత అనే అంతర్జాతీయ పేదరికం రేఖను ఆధారంగా చేసుకొని ప్రపంచ బ్యాంకు మన దేశంలో పేదరికాన్ని ముదింపు చేసింది. దీనిలో పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేదరికం బాగా తగ్గినట్లు తెలుస్తుంది అని పేర్కొనడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత కాళేశ్వరం
మంటలు. ఇక మేడిగడ్డ కుంగుబాటుపై కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా పార్టీ నేతల మధ్య మాటల మంటలు రాజేశాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అప్పటి కేబినెట్ ఆమోదించిన ఈటెల అంటే తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా అదే మాట చెప్పారు. తర్వాత తాజాగా అయితే అందుకు కేబినెట్ ఆమోదం లేదని, అసలు అవి విషయం కేబినెట్ ముందు రాలేదని అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇదే ఇకపై మేడిగడ్డపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో తాను ఈటెల తుమ్మల ఉన్నామని హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. తర్వాత విచారణకు అనంతరం ఇది విషయాన్ని ఈటెల కూడా చెప్పారు. కానీ అది అసలు మేడిగడ్డపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ కాదని తాజాగా తుమ్మల ఖండించారు. ఇక తుమ్మడహట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి నివేదిక ఇచ్చింది. హరీష్ రావు అంటే అసలు ఎలా ఎప్పుడు చెప్పలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. ఇక తెలిపారు. మరోవైపు ఈ అంశం ఎప్పుడు బీజేపీలోనూ కాకారెప్పింది. ఇక పార్టీ అగ్రనేతల ఆరోపణల విరుద్ధంగా ఈటెల వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శలు చెలరేగా దీనిపై బీజేపీ అధిష్టానానికి నివేదిక వెళ్లినట్లు సమాచారం. తర్వాత కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న హరీష్ రావు. ఇక మేడిగడ్డ మంత్రివర్గ నిర్ణయమే వాస్కోట్ నివేదిక లైడర్ సర్వేతో ఆ ప్రాంత ఎంపిక ఉపసంఘంతో సభ్యులు ఈటెల తుమ్మల. ఇక ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలు సాగునీరు తర్వాత 17 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థీకరణ తర్వాత కాంగ్రెస్ దుష్ప్రచారం అన్నట్టు హరీష్ రావు మండిపాటు. ఇక 2 పిల్లలు కుంగితే ప్రాజెక్టు కూలినట్ట చిత్రీకరణ బీజేపీకి జేబు సంస్థగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నట్టు మండిపడ్డారు హరీష్ రావు. ఇక మేడిగడ్డ కుంగుబాటుపై నా వద్ద కీలక డాక్యుమెంట్ కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కేబినెట్ ఆమోదం లేదు. కాళేశ్వరం విషయం కేబినెట్ ముందుకు రానేలేదు. ఇంకా 3 ఏళ్ల తర్వాత అంచనాలు మార్పు ఫైల్ వచ్చింది. తర్వాత ఇక ఈ విషయాన్ని నిరూపించేందుకు నేను సిద్ధం. విచారణ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ లేని విషయాలు ఎందుకు చెప్పారో స్పష్టత ఇవ్వాలి. తర్వాత అసత్యాలు మాట్లాడితే అబద్ధాలు హరీష్ రావు అవుతారు. ఇక అన్ని వివరాలు విచారణ కమిషన్ కు ఇస్తా అన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇక తుమ్మడిహట్టి వద్ద నీరు లేనిదని సిడబ్ల్యూసి ఎప్పుడు చెప్పలేదన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక కాళేశ్వరం వైఫల్యానికి కేసీఆర్ హరీష్ రావు కారకులు, బీఆర్ఎస్ కక్కుర్తితో రాష్ట్రంపై శాశ్వత ఆర్థిక భారం అన్నట్టు ఒక వార్త. ప్రజలకు రూపాయలు 16,000 కోట్ల వడ్డీలు కడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక దొంగలకు సద్దులు మోసినట్లు ఈటెల తీరు అది శ్రీనివాస్. ఇక ఈటెల మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోవాలని చూస్తున్నారు మేడిపల్లి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బీజేపీ మహా రిగ్గింగ్ అన్నట్టు ఒక వార్త. ఇక మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్ గెలుపు. ఇక ప్రజాస్వామ్య రిగ్గింగ్ కు అది బ్లూ ప్రింట్ అన్నట్టు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు, ఆరోపించారు. ఇక రేపు బీహార్ లోను జరిగేది అదే. రాహుల్ తప్పుడు కథలాలను బ్లూ ప్రింట్ రాహుల్ వ్యాఖ్యలు నడ్డా. ఇక కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను ఖండించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఖరీఫ్ యూరియా కోత సీజన్ కోసం 9.8 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. ఇక అందుబాటులో 3.78 లక్షల మెట్రిక్ టన్నులు ఇక సరిపడా ఇవ్వాలని కేంద్రానికి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాసినట్టు ఒక వార్త చూస్తున్నది. ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈ రోజు మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక నేడు మాగంటికి కేసీఆర్ పరామర్శ. ఇక ఏఐజీ హాస్పిటల్ వెళ్లనున్న కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక అమెరికా టూర్ నుంచి కుదించుకొని వచ్చి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పిన కేటీ రామారావు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కల్పతరు కాళేశ్వరమే. ఇక భూవ పెట్టిన ప్రాజెక్టు పై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుంది హరీష్ రావు. ఇక మేడిగడ్డకు రిపేర్లు చేయవద్దని ఎన్డీఎస్ఏ చెప్పింది. తర్వాత ఇక మేడిగడ్డకు ఎంపిక చేసింది కేంద్రానికి చెందిన వాప్కోస్ కంపెనీ. ఇక కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని అనుమతులు. ఇక పవర్ పాయింట్ ప్రదేశంలో మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మేడిగడ్డ వద్ద నిర్మాణానికి రిటైర్ ఇంజనీర్లు స్వాగతించారు. తర్వాత ఇక డిపిఆర్ కు అయిన ఖర్చు 677 కోట్లు కాదు, 6.77 కోట్లే. కాళేశ్వరంలో కొత్తగా 20 లక్షల ఎకరాలకు సస్యశ్యామలం. తర్వాత ఇక ప్రాణాలకు తెగించి తెలంగాణ ఏర్పాటు కోసం కొట్లాడినాం. ఇక దేనికి భయపడేది లేదు. కమిషన్ విచారణకు భాజపా వెళ్తాం. ఇక కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసుకుతున్నాయి. ఇక సాగునీళ్లు వచ్చిన ప్రజలు కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ పై అభండాలు. ఇక కాళేశ్వరం లేకుండానే ధాన్యం పండించమంటున్నారు. ఇక 2014 ముందు నీళ్ళెందుకు ఇయ్యాలి, పంటలెందుకు పండాలి. ఎన్డీఏ జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ప్రణాళిక చేవేళ ప్రాజెక్టు కాంగ్రెస్ నిధులు మింగిందని ఫైర్ అయ్యారు.
తర్వాత నేడే మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ లో మార్పులకు అధిష్టానం ఓకే. తర్వాత నలుగురికి చోటు అన్నట్టు ఒక వార్త. ఇక ఓసీ బీసీ ఎస్సీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఒక వార్త. తర్వాత సుదర్శన్ రెడ్డి శ్రీహరి పేర్లు ఖరారు. ఇక తెరవైపు అనుభవంగా స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే వివేక్ పట్టు. ఇక ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ తప్పదని హెచ్చరిక. వివేక్ హెచ్చరికలతో అటే మొగ్గిన అధిష్టానం. ఇక బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి. ఇక కొండా సురేఖ మంత్రి పదవి ఈస్ట్. ఇక ఈస్ట్ తర్వాత రాజ్భవన్ వర్గాలు సీఎం సమాచారం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మహిళా ఎస్ఐపై చేసి ఛాతీపై నేడుతూ భాషలాడిన కాంగ్రెస్ నాయకులు. ఇక కల్లూరులోని చౌదరి హోటల్ వద్ద మద్యం మత్తులో బెదిరింపు. ఇక 10 మందిపై కేసు. ఇక 7గురికి రిమాండ్. సిపి సునీల్ దత్ వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇది ఈ రోజు మనం నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు అనేది హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.